దేశం, రాష్ట్రాలు, కుటుంబాలు ఇలా ఏది బాగవ్వాలన్నా మహిళలు కీలక పాత్ర వహించాల్సిందే. ఇది నగ్న సత్యం. ప్రతి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందన్నది కూడా నిజమే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎవరికి పీఠం కట్టబెట్టబోతున్నారో డిసైడ్ చేసేది కూడా మహిళలే అంటున్నారు. మారుతున్న కాలానికి తగినట్టుగానే మహిళలు కూడా చైతన్యవంతమవుతున్నారు. ప్రస్తుతం పార్టీలన్నీ కూడా మహిళలకు మేనిఫెస్టో తీసుకువస్తున్నాయి. కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా ఓటు బ్యాంకుగా కాక ఫలితాన్ని నిర్దేశించే శక్తిగా మారారు. ఇక తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం లోక్సభకు, ఏపీలో లోక్సభ, అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి. కూటమి పార్టీలు మహిళలకు లబ్ధి పొందే విధంగా వారి పథకాలను రూపొందించారు. అయితే ఈ పథకాల కారణంగా ఎంతమంది మహిళలు ప్రభావితమవుతున్నారు, లబ్ధి పొందుతున్నారు, మరింతమంది మహిళలకు లబ్ధి అందకుండా పోయింది అన్నది పక్కన పెడితే మహిళా ఓటర్లు మాత్రం అత్యంత గోప్యంగానే ఉన్నారు. ఎవరికి ఓటు వేస్తారో అన్నది స్పష్టత ఇవ్వటం లేదు. ఏపీలోని అర్బన్ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు పూర్తిగా చైతన్యవంతమై ఉన్నారు. అయితే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంటి పెద్దలు, గ్రామ పెద్దల సూచనల మేరకు ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం గ్రామీణంలో కూడా మహిళలు చైతన్యవంతంగానే వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరి ఈసారి మహిళా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపించనున్నారు, ఎవరికి ఓటు వేసి గెలిపించనున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పురుష ఓటర్లకు సమానంగా ఉన్న మహిళా ఓటర్ల ఓటింగ్ సరళి ప్రస్తుతం ఏపీ ఎన్నికలకు కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మహిళా ఓటర్ల ఆలోచనలు ఏ పార్టీకి మైనస్ కానున్నాయి, ఏ పార్టీకి ప్లస్ కానుందో వేచి చూడాల్సిందే.